మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? బంగారం కొనే ముందు అందులో మోసాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ 14 క్యారెట్ అంటే ఏంటి, 18 క్యారెట్ అంటే ఏంటి, 22 క్యారెట్ ఏంటి, 24 క్యారెట్ ఏంటి, దాంట్లో జరిగే కొన్ని మోసాలు ఏంటంటే ముఖ్యంగా హాల్ మార్క్ మోసం అని జరుగుతుంది. అంటే హాల్ మార్క్ ఉంటుంది దాని మీద, కానీ అది ఫ్రాడ్ ఉంటుంది. సో మనకి 22 క్యారెట్ గోల్డ్ అంటారు, కానీ దానికి 14 క్యారెట్ 18 క్యారెట్ వాడి దానికి పాలిషింగ్ చేస్తూ ఉంటారు. అలాగే మేకింగ్ ఛార్జెస్ అని ఎక్కువ ప్రైస్ యాడ్ చేస్తూ ఉంటారు. అలాగే వెయిట్ కూడా ప్రాపర్గా చూడరు. ఇన్వాయిస్ కూడా అది ఎన్ని క్యారెట్ అనేది మెన్షన్ చేయకుండా ఇన్వాయిస్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి మోసాలన్నీ కూడా బంగారం కొనేటప్పుడు జరుగుతూ ఉంటాయి. సో వీటిని ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన ఇంట్లో ఎంత బంగారం వరకు ఉంచుకోవచ్చు, ఒకవేళ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్లో వాడితే ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఈ టాపిక్స్ అన్నీ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బంగారం కొనే ముందు దాని మీద కంపల్సరీ హాల్ మార్క్ అనేది ఉంటుంది. ఆ హాల్ మార్క్ అది 91.6 అంటే 22 క్యారెటా లేదా 99.9K క్యారెట్ అంటే అది 24 క్యారెటా అనేది చూడాలి. సో దీనికి 6 డిజిట్ కోడ్ ఉంటుంది, HUID కోడ్. ఆ కోడ్ కనుక మీరు గూగుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ చూసి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు దాని డీటెయిల్స్ వస్తాయి. ఆ కోడ్ ఉంటే అది కరెక్ట్ అని. చాలామంది హాల్ మార్క్ కోడ్ వేస్తున్నారు కానీ ఒక ఫేక్ కోడ్ వేస్తున్నారు. అలాగే వెయిట్ చూసేటప్పుడు కంపల్సరీ చెక్ చేయాల్సింది ఏంటంటే దానికి చాలా స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ లేకుండా వెయిట్ ఎంత ఉందో చెక్ చేయమనాలి. అంటే అసలు గోల్డ్ ఎంత ఉంది. మీరు ఒక 2 తులాలు గోల్డ్ తీసుకుంటున్నారు, నగలు తీసుకుంటున్నారు, దాంట్లో స్టోన్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి. ఓకే, ఈ స్టోన్స్తో కలిపి అది 2 తులాలు వచ్చిందని బిల్ వేస్తారు. బస్ స్టోన్స్ లేకుండా దాని వెయిట్ ఎంత, అది 1.5 లేదా 1.5 తులమా, 1 తులం 70 గ్రాముల 80 గ్రాములో, అది క్లారిటీ రావాలి. అది కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోవాలి. బిల్స్లో బిల్ ఇచ్చేటప్పుడు చాలామంది ఇంత గ్రాములు కొన్నారు అని చెప్పి బిల్ ఇస్తారు మీ పేరుతోటే. కాదు, ఆ బిల్లులో కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే 14Kనా, అది 14 క్యారెటా, 18 క్యారెట్ వాడాడా, 22 వాడాడా, ఎంత క్యారెట్ గోల్డ్ అది అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే రేపు అమ్మేటప్పుడు రీసేల్ అప్పుడు అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బిల్ కంపల్సరీ GST డీటెయిల్డ్ బిల్లే అడగండి. మ్యారేజ్ అప్పుడు చాలా లార్జ్ క్వాంటిటీలో గోల్డ్ జ్యువెలరీ కొంటూ ఉంటారు, అప్పుడు ప్యూరిటీ చెకింగ్ మిషన్ అడగండి. ఓకే, ఈ 14 క్యారెట్ 18 క్యారెట్ 22 క్యారెట్ 24 క్యారెట్ అసలు అంటే ఏంటి? 24 క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్, 99.9 గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది. సో ఇది బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇది కాయిన్స్ రూపంలో, బార్స్ రూపంలోనే దొరుకుతుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్కి ఇది బెస్ట్ ఆప్షన్. కాయిన్స్ కానీ బార్, గోల్డ్ బార్ కానీ రేపు అమ్మడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, తరుగులు ఏముండవు కాబట్టి చాలామంది ఇన్వెస్ట్మెంట్కి ఇది తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ అంటే దాంట్లో 91.6% ఏమో గోల్డ్, మిగిలిన పర్సంటేజ్లో సిల్వర్ కానీ కాపర్ కానీ మిక్స్ చేస్తారు. ఇది ఎక్కువగా నగల్లో వాడతారు. 24 క్యారెట్ కన్నా 22 క్యారెట్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. 24 క్యారెట్ అయితే జస్ట్ ఇట్లా వంచితే వంగిపోతూ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో ఏం మెటల్ ఉండదు కాబట్టి. ఓకే, ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్కి, ఆభరణాలు చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 18 క్యారెట్ అంటే 75% ప్యూరిటీ. అంటే ఒక నగ తీసుకుంటే, ఒక ఆభరణం తీసుకుంటే, గోల్డ్ ఆభరణం, దాంట్లో 75% గోల్డ్ ఉంటుంది, మిగిలిన 25% మెటల్ కలుపుతారు. అది సిల్వర్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు. ఓకే, ఇది కలిపి నగలు తయారు చేస్తారు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే మెటల్ కలిసింది కాబట్టి. రీసేల్ వాల్యూ దీనికి మీడియం ఉంటుంది. ఇంతకుముందు 24 క్యారెట్ 22 క్యారెట్ రీసేల్ వాల్యూ చాలా తొందరగా, మీకు అర్జెంట్ ఏదైనా అవసరం పడింది అంటే ఆ రోజు మార్కెట్ వాల్యూకి అమ్మొచ్చు. 18 క్యారెట్కి వచ్చేవరకు రీసేల్ వాల్యూ దానికన్నా తక్కువ ఉంటుంది, 22 కన్నా 24 కన్నా తక్కువ ఉంటుంది. ఇది లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి 14 క్యారెట్ 58.5% ప్యూరిటీ ఉంటుంది. అంటే ఒక నగ తయారు చేసుకుంటే ఆ నగలో 58.5% గోల్డ్ ఉంటే మిగిలిన పర్సంటేజ్, మిగిలిన మెటల్స్ కలుపుతారు. చూడడానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది గోల్డ్, కానీ రీసేల్ ఉండదు. దీనికి రీసేల్ అనేది కష్టం. ఇది డల్ ఎల్లో కలర్ ఉంటుంది. 14 క్యారెట్ని 18 క్యారెట్ని కూడా బ్రైట్గా ఉండడానికి కొంతమంది నగల షాపుల వాళ్ళు
దానికి పాలిషింగ్ చేస్తారు. కొత్త 22 క్యారెట్ లాగా 24 క్యారెట్ లాగా కనపడేలా పాలిషింగ్ చేసి దాంట్లో మీకు ఒక ఫేక్ హాల్ మార్క్ కూడా వేస్తూ ఉంటారు. సో ఇది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటే మనం మోసపోకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది. 24 క్యారెట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది, రీసేల్ బాగా ఉంటుంది. 22 క్యారెట్ కూడా నగలకి ఇన్వెస్ట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది, రీసేల్ ఉంటుంది. 18 క్యారెట్ ఇది నగలు చేయడానికి బాగుంటుంది, రీసేల్ కొంచెం మిగిలిన దానికన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. 14 క్యారెట్ అయితే రీసేల్ చాలా కష్టం అవుతుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకుంటే ఏం తీసుకోవాలి? ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో గోల్డ్, ప్యూర్ గోల్డే బెటర్. ఓకే, గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బార్స్ కానీ, మ్యాక్సిమం కాయిన్సే తీసుకోవచ్చు మన బడ్జెట్లో. నెల కొంచెం కాయిన్స్ తీసుకుంటే ఎక్కడ దొరుకుతాయి? పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులలో, ఎట్ ద సేమ్ టైం బ్యాంకులో కూడా దొరుకుతాయి. ఓకే, వీటిని బ్యాంకుల వాళ్ళు మళ్ళీ వెనక్కి రీఫండ్ తీసుకోరు. అమ్మడానికి వెళ్తే ఓన్లీ గోల్డ్ షాప్లో వాళ్ళే తీసుకుంటారు, కానీ ప్రాపర్ బిల్ ఉండాలి. దీనికి మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇంకోటి ఏంటి, ఈ గోల్డ్ కాయిన్స్ అన్ని మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే రేపు మనం దొంగలు పెడితే చాలా కష్టమైపోతుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో దీన్ని లాకర్స్లో పెట్టుకుంటారు. సంవత్సరానికి లాకర్ ఛార్జెస్ చాలా తక్కువే ఉంటాయి. రెండో ఆప్షన్ వచ్చేసి నగలు. ఇన్వెస్ట్మెంట్కే నగలు, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో, కరోనా లాంటి సిచ్యువేషన్లో చాలామందిని కాపాడింది గోల్డే. తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి 2-3 నెలలు, 6 నెలలు 7 నెలలు కూడా సర్వైవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి నెక్స్ట్ నగలు బెటర్. నగలు ఎవరు తీసుకుంటే బెటర్ అంటే, సో వైఫ్ వచ్చినప్పుడు కొన్ని నగలు తెచ్చుకుంటుంది. అలా మారుతున్న కొద్దిగా తనకి గోల్డ్ నగలు ఇప్పించడం అవసరం పడుతుంది. అలాగే ఆడపిల్ల కూడా ఉంటే 50% గోల్డ్ నగల రూపంలో, ఒక 50% గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో, అంటే బార్ కానీ కాయిన్స్ రూపంలో కానీ ఉంటే బెటర్. ఓకే, ఎందుకంటే దీనికి రీసేల్ ఉంటుంది. ఈ రెండు మిక్స్డ్గా వెళ్తే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్గా నడుస్తుంది. సో దీంట్లో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సావరిన్ గోల్డ్ బాండ్. ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు, బట్ మళ్ళీ త్వరలోనే రాబోతున్నాయి. సో దీనికి లంసమ్ అమౌంట్ ఉండాలి. ఈ లంసమ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసి పేపర్ గోల్డ్ తీసుకుంటారు. అంటే గోల్డ్ ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది, గవర్నమెంట్ బాండ్స్ ఇస్తుంది. ఇది ఈరోజు మార్కెట్ వాల్యూ ఎట్లుంది, ఒక 8 years లాకింగ్ పీరియడ్లో అది ఎంత మార్కెట్ వాల్యూ ఉందో అంత రేట్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ₹1,00,000 ఉందనుకోండి, ఒక 8 years తర్వాత అది 2 lakhs అయింది అనుకోండి. 2 lakhs, ఆ 2 lakhs ప్లస్ దాని మీద ఒక 2.25% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కల్పిస్తారు. సో 24 క్యారెట్ గోల్డ్ అని చెప్పి బాండ్స్లో ఇస్తారు. దీనికి GST ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండదు. 8 years తర్వాత మీరు ఏదైతే క్యాపిటల్ గెయిన్, అంటే ₹1,00,000 పెడితే ఇంకో ₹1,00,000 వచ్చిందిగా, ఆ ₹1,00,000 మీద, నేను మాట వరుసకు చెప్తున్నా, ఆ ₹1,00,000 మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో వచ్చేసి గోల్డ్ ETF లేదా మ్యూచువల్ ఫండ్స్. సో ఇది కూడా పేపర్ గోల్డ్ లాంటిదే. సో మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా ETFలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. అది రేట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. లాంగ్ రన్లో ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా, ఈ పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మినిమం 7 years నుంచి 12 years దాటితే దీని మీద మంచి రిటర్న్ చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ గోల్డ్. ఇది ఎక్కువగా ఇప్పుడు మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లలో, అలాగే పేటిఎంలో, ఎట్ ద సేమ్ టైం ఫోన్పే, గూగుల్ పేలో కూడా గోల్డ్ కాయిన్స్, డిజిటల్ గోల్డ్ తీసుకుంటున్నారు. ఈ డిజిటల్ గోల్డ్ ఈ యాప్స్లలో కొన్ని రోజుల తర్వాత, మీరు ఒక 5-6 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు, ఒక లంసమ్ అమౌంట్ అయింది, దాన్ని ఫిజికల్ గోల్డ్గా పంపించమన్నా కూడా పంపిస్తారు. ఓకే, దీనికి సెబీ గైడ్లైన్స్ ఇంకా ఏమి పూర్తిగా రాలేదు, బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో గోల్డ్లో ఇంకొన్ని అవాయిడ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు చిట్ ఫండ్ గోల్డ్ అంటారు, ఇది అవాయిడ్ చేయండి. ఎగ్జాంపుల్కి మీరు నెల ఇంత కట్టండి, ఆ తర్వాత మీకు చిట్ వేస్తారు, ఆ చిట్ డ్రాలో తీసుకొని ఇచ్చే ఆప్షన్స్ చాలా వచ్చాయి, స్కీములు, వాటిలలో ఇరుక్కోకండి. మీకు బాగా తెలిసిన నగల షాపు లేదా పెద్దగా తెలిసిన నగల షాపులు ఉన్నారనుకోండి, మీకు రెగ్యులర్ కస్టమర్, వాళ్ళు స్కీమ్ లాగా ఇచ్చారనుకుందాం, మంత్లీ ఇంత కట్టు, 12 నెలలు కట్టండి, 11 నెలలు మీరు కడితే ఇంకో నెల మేము యాడ్ చేసి మీకు ఏదైనా గోల్డ్ ఇస్తాము ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం అంటే, అలాంటి స్కీము మీ బాగా తెలిసిన వాళ్ళు నమ్మదగిన షాప్ అయితే ప్లాన్ చేసుకోండి, లేకపోతే మిగిలిన గోల్డ్ స్కీమ్స్లోకి వెళ్ళకండి. ముఖ్యంగా నెల 10,000 కట్టు, ఒక సంవత్సరం తర్వాత నీకు ఒక ₹1,00,000 గోల్డ్ కాయిన్ ఇస్తాము. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఒక 10 మందిని తీసుకొస్తే ఆ 10 మందితో కూడా లక్ష కట్టిస్తే ఇంకో గోల్డ్ కాయిన్ ఇస్తాము. ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి, గోల్డ్ స్కీమ్స్లోకి వెళ్ళకండి. ఓకే, సో గోల్డ్ స్కీమ్స్ అనేవి ఏవి కూడా మనీ సర్క్యులేషన్ కింద వస్తాయి. ఇంతవరకు RBI కానీ సెబీ కానీ ఇలాంటి స్కీమ్స్కి పర్మిషన్స్ ఇవ్వలేదు. సో చాలా ఆచితూచి ముందుకెళ్ళండి.
సో వాళ్ళ కంపెనీ లైసెన్స్ ఉందంటారు. సో ఆ కంపెనీ లైసెన్స్ తోటి వాళ్ళకి జిఎస్టీ కడుతున్నామంటారు. కంపెనీ లైసెన్స్ జిఎస్టీ దేనికి తీసుకున్నారు? ఏ పర్పస్ కోసం కంపెనీ లైసెన్స్ తీసుకున్నారు? గోల్డ్ని నేను స్కీములా కట్టిస్తానా? ఓకే, సో ప్రతి కంపెనీకి కూడా ముందు మనీకి సంబంధించిన, గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ సెబీ గైడ్లైన్స్ కానీ ఉంటే అప్పుడు ఆలోచించాలి. ఓకే, స్కీముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వస్తే ఎక్కువగా రియల్ ఎస్టేట్లో చేస్తూ ఉంటారు. బస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, సడన్గా మనం ఒక హాస్పిటలైజేషన్ అయినా, కూతురుకు పెళ్లి కుదిరినా అమ్మే వరకు ఇక్కడ అవసరాలు ఆగవు. కాబట్టి రియల్ ఎస్టేట్ అసెట్స్ అనేది ఒక 50% ఉంటే మిగిలిన 50% అంతా కూడా మీకు మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అది మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, మిగిలిన ఏదన్నా పీపీఎఫ్ అవ్వచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ అవ్వచ్చు, ఇంకేదన్నా సరే, యూలిప్స్ అవ్వచ్చు, అన్నీ కలిపి ఒక 50% రేట్ చూసుకోండి. ఎప్పుడు కూడా 50-50 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఇందులో గోల్డ్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అంటే 10 to 15%. ఓకే, గోల్డ్ ఎవ్రీ మంత్ లేదా మీ ఇన్వెస్ట్మెంట్స్లో 10 to 15% రేట్ చూసుకోండి. లేదు అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, నగలు ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే దాదాపుగా ఒక 15 to 25 దాకా ఉండొచ్చు. 25%లో కూడా సగం నగలు, ఇంకో సగం కాయిన్స్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. సంవత్సరం మొత్తం మీద 1 లక్ష రూపాయలు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారంటే ఒక 50,000 ఏమో నగల రూపంలో ఉండి 24 క్యారెట్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకో 50,000 ఏమో ఫిజికల్ గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ ఉండేటట్టు చూసుకోండి. 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ వేరియేషన్ తెలుసుకున్నాము. తర్వాత మోసాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకున్నాము. హాల్ మార్క్ మోసం 14 క్యారెట్కి ఫుల్ కోటింగ్ వేసేసి బ్రైట్ ఎల్లో లాగా, అది 24 క్యారెట్ లాగా, 22 క్యారెట్ లాగా అమ్మే ఆప్షన్ చూసాము. ఇది జాగ్రత్త పడాలి. సో చిట్ ఫండ్ స్కీమ్స్లలో గోల్డ్ స్కీమ్స్ ఆప్షన్ విన్నాము, అది జాగ్రత్త పడాలి. ఎట్ ద సేమ్ టైం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి మన మొత్తం ఇన్వెస్ట్మెంట్లో, దాంట్లో నగలు ఎంత ఉండాలి, అలాగే గోల్డ్ కాయిన్స్ రూపంలో అయితే ఎంత ఉండాలి, లేదా పేపర్ గోల్డ్ ఎంత ఉండాలి అనే ఆప్షన్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ గోల్డ్కి సంబంధించి ఇంకా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, సో మీ డౌట్స్ స్టెప్ బై స్టెప్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.